అమ్మని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు అని గతాన్ని ఎపిసోడ్ 408 సాగర్ ఎవరు? రోహిత్ ప్రొఫెసర్ గారి డైరీ చదువుతూ ఉండగా మీనాక్షి గురించి పీడకలలు కంటూ ఉలిక్కిపడి నిద్రలేచాడు చంద్ర. సరిగ్గా అదే సమయానికి ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో ముగ్గురూ కిందకొచ్చి డోర్ ఓపెన్ చేసి బయటున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. మీనాక్షి, నువ్వేంటిక్కడా? అది కూడా ఈ సమయంలో అని కంగారు పడుతూ అడిగాడు చంద్ర. బంగ్లాలో ఉండడానికి భయం వేసింది. బాలభద్రుడి బిహేవియర్ కూడా బాలేదు. అందుకే ఈ నైట్ ఇక్కడే పడుకుందామని వచ్చాను అని సమాధానమిచ్చింది మీనాక్షి. చంద్ర కలలో ఏదైతే కనిపించిందో మీనాక్షి కూడా అదే చెప్పేసరికి ఆమె భుజాలు పట్టుకుని, వాడు నీతో ఏమైనా వెధవేషాలు వేశాడా అని కోపంగా అడిగాడు. లేదు చంద్ర, వాడికంత సీన్ లేదు, నువ్వేం కంగారు పడుకో అని అతణ్ణి కూల్ చేసింది మీనాక్షి. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి అని రోహిత్ చెప్పడంతో అందరూ లోపలికి వెళ్లారు. మీనాక్షి తార గదికి వెళ్లి ఆమె పక్కన పడుకుంది. మీనాక్షి తన దగ్గరికి రావడంతో ఇప్పుడు చంద్ర ప్రశాంతంగా పడుకున్నాడు. అందరూ పడుకోవడంతో రోహిత్ మళ్లీ ప్రొఫెసర్ గారి డైరీ తీసి చదవటం మొదలుపెట్టాడు. నేను ఈజిప్టు వెళ్లి నా టీం సేకరించిన వస్తువుల్ని చూశాను. అందులో నన్ను బాగా ఆశ్చర్యపరిచింది కాళీమాత విగ్రహం. అది 500 ఏళ్ల క్రితం తయారు చేసిన విగ్రహం అని నా స్నేహితుడు చెప్పాడు. ఇంకా అలాంటి పురాతన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమోనని మళ్లీ తవ్వడం మొదలుపెట్టాను అని చదువుతూ ఒక్క క్షణం ఆగాడు రోహిత్. కాళీమాత విగ్రహాన్ని ఈజిప్షియన్స్ ఎందుకు తీసుకువెళ్లారు అని తనని తానే ప్రశ్నించుకున్న రోహిత్కి వెంకటాపురంలో ఉండే కాళీమాత గుడి గుర్తుకొచ్చింది. ఆ విషయం గురించి ఇంకా డీప్గా తెలుసుకోవడం కోసం రోహిత్ మళ్లీ డైరీ ఓపెన్ చేశాడు. అలా వారం రోజుల పాటు తవ్విన నాకు ఒక ఇనుప పెట్టె కనిపించింది. అందులో ఒక కీ, ఒక మనిషి అస్థిపంజరం, ఒక మ్యాప్ కనిపించాయి. ఆ మ్యాప్లో గిరిపూర్ అనే విలేజ్ని రౌండప్ చేసుంది అని చదువుతూ షాకయ్యాడు రోహిత్. అంటే ఈయనకి వెంకటాపురంతోనే కాదు, గిరిపూర్తో కూడా సంబంధం ఉంది. ఆ అస్థిపంజరం ఎవరిది? ఆ కీ దేనికి సంబంధించింది అని రోహిత్ మళ్లీ ఆ డైరీ చదవబోతుండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. రోహిత్ క్యాండిల్ కోసం చుట్టూ చూశాడు. అలా చూస్తున్నతడి కళ్ళు కిటికీ మీద పడగాని కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయాడు. ఆ కిటికీ అవతల ఎవరో నిలబడి రోహిత్నే చూస్తున్నారు. అతడి తల మాత్రమే కనిపిస్తోంది, బాడీ కనిపించడం లేదు. ఎవరు అని అడుగుతూ కిటికీ దగ్గరికి వెళ్లబోతుండగా ఆ వ్యక్తి కిందున్న గార్డెన్లోకి దూకి పారిపోతున్నాడు. వచ్చింది దెయ్యం కాదు, మనిషి అని తెలుసుకున్న రోహిత్ తన మంత్రశక్తులతో ఆ గదిలో మాయమై పారిపోతున్న ఆ వ్యక్తి దగ్గర ప్రత్యక్షమై అతడి మెడ పట్టేసుకున్నాడు. ఎవడ్రా నువ్వు? మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు అని అతడి ముఖాన్ని చూసి మళ్లీ షాకయ్యాడు రోహిత్. సాగర్, నువ్వా? నువ్వేంటిక్కడా అని ఆశ్చర్యంగా అడిగాడు. నేను దొంగని కాదు, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ అని ప్రాధేయపడుతున్న అతని మెడని ఇంకా గట్టిగా పట్టుకుని, అసలు ఎవడ్రా నువ్వు? ఇందాక గుడిలో, ఇప్పుడు మా ఇంట్లో ఏం దొంగతనం చేసి పారిపోతున్నావు? అసలు ఏ ఉద్దేశంతో ఈ ఊర్లోకొచ్చావు అని గంభీరంగా అడిగాడు రోహిత్. వాళ్ళిద్దరి అరుపులకి ఇంట్లో వాళ్లందరూ నిద్ర లేచిపోయారు. రోహిత్ ఎవరితోనో గొడవ పడుతున్నాడనుకుని అందరూ కంగారు పడుతూ వాళ్ల దగ్గరకొచ్చేశారు. రోహిత్, ఎవడు వీడు? ఇలా ఉన్నాడేంటి అని అనుమానంగా అడిగాడు విక్కీ. ఇందాక గుడిలో ఒక వ్యక్తిని చూశానని చెప్పాను కదా, వాడు వీడే అని రోహిత్ చెప్పగానే ఈసారి విక్కీ షాకయ్యాడు. సాగర్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా రోహిత్ కళ్ళు అతడి చేతిమీద పడ్డాయి. సతీష్ నారాయణ్ అని పచ్చబొట్టున్న అతడి చేతిని చూసి, అంటే నీ పేరు సాగర్ కాదా? నాతో అబద్ధం చెప్పావా అని అతడి కళ్లల్లోకి సూటిగా చూస్తూ గంభీరంగా ప్రశ్నించాడు రోహిత్. అది నా పేరు కాదు, మా నాన్నగారి పేరు అని సాగర్ అనడంతో సిమ్రన్ షాకయింది. ఏంటి, అది మీ నాన్నగారి పేరా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఆయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసేవారు అని సాగర్ చెప్పగానే ఈసారి సిమ్రన్తో పాటు మిగిలిన వాళ్లు కూడా షాకయ్యారు. ఆ షాక్ నుండి తేరుకున్న అందరి ముఖంలోనూ కాస్త సంతోషం కనిపిస్తే సిమ్రన్ ముఖంలో మాత్రం అనుమానం కనిపించింది. ఎందుకంటే ఆమెకు తెలిసినంతవరకు ఆ ప్రొఫెసర్కి పిల్లల్లేరు. అదే విషయాన్ని తన స్నేహితులకి చెప్పి, వీడబద్ధం చెప్తున్నాడు రోహిత్, మా ప్రొఫెసర్ గారికి అసలు పెళ్లే కాలేదు, ఇంక పిల్లలెక్కడ్నించొస్తారు
ఆయనకంటూ ఈ లోకంలో ఉంది ఆయన తల్లిదండ్రులు మాత్రమే. వాళ్లు కూడా ప్రొఫెసర్ గారి మీద జరిగిన పశుతత్వ ప్రయోగానికి బలైపోయారు అని ప్రొఫెసర్ గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పి, నువ్వు తప్పించుకోవడానికి అనవసరంగా మా ప్రొఫెసర్ గారి పేరు చెడగొట్టకు అని వార్నింగ్ టోన్లో చెప్పింది సిమ్రన్. ఆమె మాటలకి సాగర్ నిర్జీవంగా నవ్వాడు. నా గురించి నలుగురికి చెప్పుకోవడానికి ఆయన అహం అడ్డొస్తోంది. ఎందుకంటే నేనాయనకి అక్రమ సంతానం అని చెబుతున్నప్పుడు అతడి గొంతులో బాధ చాలా స్పష్టంగా అర్థమైంది. అతడి మాటల్ని నమ్మాలో లేదంటే తనకి తెలిసింది నమ్మాలో అర్థంకాక షాక్లో ఉండిపోయింది సిమ్రన్. కొన్ని సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆయన్ని ఒక రీసెర్చ్ పనిమీద ఈజిప్టు పంపించారు. అక్కడే మా అమ్మ ఆయనకి పరిచయమైంది. పెళ్లి కాకుండానే ఒకటయ్యారు. దానికి ప్రతిఫలంగా నేను మా అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నాను. ఆ రీసెర్చ్ అవ్వగానే మా అమ్మని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు అని గతాన్ని తలుచుకుంటూ చెప్తున్న అతడి గొంతు ఒక్కసారిగా మూగబోయింది. ఏం జరిగిందో తెలీదు. ఆ రీసెర్చ్ తర్వాత మా అమ్మని కలిసి తనని పెళ్లి చేసుకోలేను అని చెప్పాడు. తనతో ఉంటే మా అమ్మ ప్రాణాలకే ప్రమాదమని భయపెట్టాడు అని చెబుతున్న సాగర్ మాటలకి రోహిత్ ఆలోచనలో పడ్డాడు. అంటే ఆయనకి దొరికిన వస్తువులు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయన్నమాట. తనతో పాటు ఉంటే ఆవిడ జీవితం కూడా నాశనమవుతుందని, జీవితంలో అసలు పెళ్లే చేసుకోలేదు అని మనసులో అనుకుంటూ సాగర్ ఇంకేం చెప్తాడా అని ఎదురుచూస్తున్నాడు రోహిత్. మా అమ్మ కొన్ని నెలల క్రితం చనిపోయే ముందు మా నాన్న గురించి చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోమ్మంది. కాని నేనాయన దగ్గరికొచ్చేసరికి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు అని బాధతో కుమిలిపోయాడు సాగర్. వాళ్ల నాన్న సూసైడ్ చేసుకోలేదు. ఆయన మీద జరిగిన పశుతత్వ ప్రయోగం వల్ల చనిపోయాడని సాగర్కి తెలీదు. అతడి మాటల మీద నమ్మకం రావడంతో రోహిత్ అతన్ని ఓదార్చి లోపలికి తీసుకువెళ్లాడు. సోఫాలో ఉన్న వాళ్ల నాన్నగారి డైరీ చూసి, ఇదిక్కడికెలా వచ్చింది? దీనికోసం నేను ఎన్ని చోట్ల వెతికానో తెలుసా అని కంగారు పడుతూ అన్నాడు సాగర్. ఈ విషయం మమ్మల్ని కాదు, సిమ్రన్ అడుగు. ఈ డైరీని తనే తీసుకొచ్చింది అని విక్కీ అనడంతో ఆమె వైపు కోపంగా చూశాడు సాగర్. ఒకరికి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చే ముందు వాళ్ల పర్మిషన్ తీసుకోవాలని తెలీదా అని గంభీరంగా అరిచాడు సాగర్. అతడి మాట తీరు సిమ్రాన్కి నచ్చలేదు. మాటలు తిన్నగా రానివ్వు. నేను మీ ఇంట్లో దొంగతనం చేయలేదు. అసలు ప్రొఫెసర్ గారి మరణానికి కారణమేంటో తెలుసుకోవాలనుకున్నాను. అందుకే ఈ డైరీ తీసుకొచ్చాను అని అంతే పొగరుగా సమాధానం చెప్పింది సిమ్రాన్. ఏదైనా సరే నువ్వు చేసింది చాలా తప్పు అని సీరియస్ అవుతున్నతడి ముఖం మీద ఆపు అన్నట్టు తన అరచేయి చూపించి, ఏంటి దబాయిస్తున్నావు? అసలు ఈ విషయంలో నీకేంటి సంబంధం? నువ్వు మా ప్రొఫెసర్ గారి కొడుకని నేను నమ్మడం లేదు. సో నన్నడిగే రైట్ నీకు లేదు. అండ్ ఈ డైరీ నేను తీసుకొచ్చాను కాబట్టి నా దగ్గరే ఉంటుంది అని అతడి చేతుల్లో నుండి డైరీ లాక్కుంది సిమ్రాన్. ఆమె ప్రవర్తన సాగర్కి కూడా నచ్చలేదు. వెంటనే ఆమె చేతుల్లో నుండి ఆ డైరీ లాక్కోబోతూ, నీ నమ్మకంతో నాకు పనిలేదు. ఇది మా నాన్నగారి డైరీ. దీనిమీద హక్కు నాకే ఉంది. మర్యాదగా వదిలిపెట్టు, లేదంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని బెదిరించాడు. బెదిరింపులకి సిమ్రన్ భయపడే రకం కాదు. అందుకే ఆ డైరీ లాక్కోడానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్న డైరీని చూస్తూ, మీ ఇద్దరికీ పిచ్చి పట్టిందా? ఇద్దరూ ఈగోకి పోయి ఆ డైరీని చింపేసేలా ఉన్నారు అంటూ వాళ్ళిద్దరి దగ్గర్నుండి ఆ డైరీ లాక్కున్నాడు రోహిత్. నీ విషయంలో క్లారిటీ వచ్చేంతవరకు ఈ డైరీ నా దగ్గరే ఉంటుంది అని కరాఖండిగా చెప్పేస్తూ, అయితే నువ్వు ఇక్కడికి డైరీ కోసం వచ్చావా, లేదంటే ఇంకేదైనా పనిమీదొచ్చావా అని అనుమానంగా అడిగాడు రోహిత్. అతడి ప్రశ్నకి సాగర్లో ఏదో తడబాటు కనిపించింది. సమాధానం చెప్పడానికి కంగారు పడుతున్నాడంటే ఏదో తప్పు చేస్తున్నాడని అర్థం అని అతన్ని ఇరికించాలని చూసింది సిమ్రాన్. ఆమె మాటలకి సాగర్ మళ్లీ సీరియస్ అయ్యాడు. నీకు నాతో గొడవ పెట్టుకోవాలని చాలా ఆశగా ఉన్నట్టుంది. నీతో గొడవ పడేంత ఓపిక నాకు లేదు. నేను చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి అని విసుక్కున్నట్టుగా చెప్పాడు సాగర్. మరైతే చెప్పు, ఇక్కడికెందుకొచ్చావు అని మళ్లీ అడిగింది సిమ్రాన్. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎందుకొచ్చానో ఏ పనిమీదొచ్చానో నాకు తెలుసు అని కాస్త నిష్ఠూరంగా అన్నాడు సాగర్. అతడు హర్ట్ అయ్యాడని రోహిత్కి అర్థమైంది. సాగర్ తనతో పాటు ఉంటే ప్రొఫెసర్ గారి గురించి తెలుసుకోవడానికి సహాయపడతాడనుకున్నాడు. అందుకే అతన్ని తనతో పాటే ఉంచుకోవాలనుకున్నాడు. మా నాన్నగారి డైరీ మీతో పాటు ఉంటుంది కాబట్టి నేను కూడా మీతో పాటే ఉంటాను.
నేను మీతో పాటు ఉండటం ఇష్టం లేకపోతే మా నాన్నగారి డైరీ నాకిచ్చేయండి అని నిర్మొహమాటంగా చెప్పేశాడు సాగర్. అతన్ని తనతో పాటు ఉంచుకోవాలంటే ఆ డైరీని అతనికివ్వకూడదని రోహిత్కి అర్థమైంది. సిమ్రన్, నువ్వు తారా మీనాక్షిలతో పాటు అడ్జస్ట్ అవ్వు. సాగర్, అది నీ గది. ఈ రోజునుంచి నువ్వు ఆ గదిలోనే ఉండాలి అని అతడి నిర్ణయాన్ని ఇండైరెక్ట్గా చెప్పాడు రోహిత్. వాళ్ళ నాన్నగారి డైరీ కోసం వాళ్లతో ఉండటం ఇష్టం లేకపోయినా మనసు చంపుకుని అడ్జస్ట్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. సిమ్రన్ ఏదో అనబోతుంటే ఇప్పుడేం మాట్లాడొద్దు అని కళ్లతో సైగలు చేసి ఆమెను మాట్లాడకుండా ఆపేశాడు రోహిత్. హా, మీ పంచాయతీలైతే నిద్రపోదాన్రా. రేపు నేను ఊరికి వెళ్ళాలి. జర్నీలో నిద్రపోతే మా ఊర్లో దిగడం మానేసి పక్క దేశానికి వెళ్ళిపోతాను అని ఆవలిస్తూ చెప్పాడు విక్కీ. అతడి బాధని అర్థం చేసుకున్న రోహిత్ అందర్నీ పడుకోమని చెప్పాడు. అప్పటికే సమయం 4 అయిపోయింది. అందరూ వెళ్లి పడుకుంటే రోహిత్ గార్డెన్లోకి వెళ్లి ధ్యానం చేసుకుంటున్నాడు. ఉదయం 10 గంటల వరకు ఎవరూ నిద్ర లేవలేదు. రోహిత్ కూడా ఎవర్నీ నిద్ర లేపలేదు. మీనాక్షికి సడన్గా మెడికల్ క్యాంప్ గుర్తుకొచ్చి ఉలిక్కిపడి లేచింది. తారా, త్వరగా లేవండి, మనం మెడికల్ క్యాంపుకు వెళ్ళాలి. అందరూ నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు అని కంగారు పడుతూ వాళ్లని నిద్ర లేపేసింది మీనాక్షి. ఆమె మాటలకి తారా, సిమ్రన్లు బద్ధకంగా నిద్రలేచారు. మిగిలిన వాళ్ళని కూడా నిద్ర లేపడానికి మీనాక్షి బయటికి వచ్చింది. అప్పటికే రోహిత్, చంద్రలు మెడికల్ క్యాంపుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వెళ్తే వెళ్ళండి, నాకు నిద్రొస్తోంది అని మళ్లీ పడుకుంటూ బద్ధకంగా అంది సిమ్రాన్. తన గురించి తెలిసి ఎవరూ నిద్రలేపే సాహసం కూడా చేయలేదు. విక్కీ పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళిద్దర్నీ ఇంట్లో వదిలేసి మిగిలిన వాళ్ళందరూ మెడికల్ క్యాంపుకు వెళ్లారు. రోహిత్ వాళ్లతో పాటు వస్తున్న శంకరయ్యని చూసి గ్రామస్తుల్లో అనుమానం పెరిగింది. వీళ్ళని పిలవడానికి వెళ్లాను, అందుకే ఆలస్యమైంది అని సంజాయిషీ ఇచ్చుకుంటూ మెడికల్ క్యాంపు ప్రారంభించింది మీనాక్షి. అక్కడ బాలపత్రుడున్నాడు కాని ఆమెను పట్టించుకోవడం లేదు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి విక్కీ నిద్రలేచాడు. అప్పటికే ఆలస్యం అయిపోవడం వల్ల సిమ్రన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి బయల్దేరమని చెప్పాడు. నీతో పాటు రావడం లేదు, నువ్వొక్కడివే వెళ్ళు అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది సిమ్రాన్. సిమ్రన్, విక్కీతో పాటు ఎందుకు వెళ్లడం లేదు? సాగర్ చెప్తుంది నిజమేనా? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ FM. ఎపిసోడ్ 409 సిమ్రాన్ కోరిక. సాయంత్రానికి నిద్రలేచిన విక్కీ సిమ్రాన్ దగ్గరికి వెళ్లి ఊరు వెళ్లడానికి బయలుదేరమని చెప్పాడు. నీతో పాటు రావడం లేదు, నువ్వొక్కడివే వెళ్ళు అని చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది సిమ్రాన్. హే మెంటల్, పిచ్చిపట్టిందా? నిన్నటి వరకు వస్తానని చెప్పావు కదా, లగేజ్ కూడా సర్దుకున్నావు, మరిప్పుడేమైందని రానంటున్నావు అని అర్థం కానట్టుగా అడిగాడు విక్కీ. నీకు చెప్పిన అర్థం కాదన్నయ్యా, నన్ను విసిగించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని పొగరగా అరిచింది సిమ్రాన్. సరిగ్గా అప్పుడే ఇంటికి తిరిగొచ్చిన రోహిత్, అతని స్నేహితులు వాళ్ళిద్దరి మాటల్ని వినేశారు. సిమ్రాన్, ఏమైంది? మీ ఇంటికి ఎందుకు వెళ్ళనంటున్నావు అని గంభీరంగా అడిగాడు రోహిత్. నేను మీకంత బరువైపోయానా బావా? ఎప్పుడెప్పుడు నన్నిక్కడి నుండి తరిమేద్దాం అనుకుంటున్నారు కదా అని ఎమోషనల్ అవుతున్నట్టుగా అంది సిమ్రాన్. ఆమె కావాలని అలా నటిస్తోందని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది. అసలు సిమ్రాన్ ఎందుకింటికి వెళ్లకూడదు అనుకుంటోందో మీనాక్షి తెలుసుకోవాలనుకుంది. వెంటనే తన శక్తులతో ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. సిమ్రాన్ మనసులో రోహిత్ మీద ఏర్పడిన ప్రేమ కారణంగాని ఆమె ఇంటికి వెళ్లడానికి ఇష్టపడటం లేదని మీనాక్షి తెలుసుకుంది. ఆ విషయాన్ని అందరి ముందు ఎలా చెప్పాలో తెలియక తారని తనతో పాటు రమ్మని సైగ చేసి ఆమెను పక్కకి తీసుకుపోయింది. ఏమైంది మీనాక్షి, నన్నిక్కడికెందుకు తీసుకొచ్చావు అని తార అనుమానంగా అడిగింది. ఆ సిమ్రన్కేమైనా పిచ్చి పట్టిందా తారా? అమూల్య, రోహితులు లవ్ చేసుకుంటున్నారని తెలిసి అతడి మీద ఇష్టం పెంచుకుంటోందేంటి అంటున్న మీనాక్షి మాటల్లో అసహనంతో పాటు అసహ్యం కూడా కనిపిస్తోంది. ఈ విషయం నీకెలా తెలుసు అని ఆమె మాటలకి కంగారు పడుతున్న తార ఆశ్చర్యంగా అడిగింది. అంటే ఈ విషయం నీక్కూడా తెలుసా అని అనుమానంగా అడుగుతూ
తన శక్తితో సిమ్రన్ మనసులో ఏముందో తెలుసుకున్నాను అని చెప్పింది మీనాక్షి. నేను మొన్నే కనిపెట్టాను అని తార చెప్పడంతో మీనాక్షి కూడా కంగారు పడింది. ఇది కరెక్ట్ కాదు తారా. ఈ విషయం అమూల్యకి తెలిస్తే చచ్చిపోతుంది. నువ్వే ఎలాగైనా సిమ్రన్ మనసు మార్చి ఇక్కడ్నుంచి పంపించేయ్ అని తార దగ్గర మాట తీసుకుంది మీనాక్షి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని రోహిత్ దగ్గరకొచ్చేసరికి సిమ్రాన్ తన మనసులో ఏముందో అతడికి చెప్పటం మొదలుపెట్టింది. మా ప్రొఫెసర్ గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నేను ఎక్కడికి వెళ్లను. పైగా నాకు సాగర్ మీద చాలా అనుమానం ఉంది. మా ప్రొఫెసర్ గారి గురించి మీకేం తెలీదు కాబట్టి వాడు మిమ్మల్ని ఈజీగా మోసం చెయ్యొచ్చు. అందుకే ఈ సమస్య సాల్వ్ అయ్యేంతవరకు ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అని అక్కడ ఉండటానికి ప్రాపర్ రీజన్ ఇచ్చింది సిమ్రాన్. ఆమె మాటలకి రోహిత్తో పాటు మిగిలిన వాళ్ళందరూ కన్విన్స్ అయిపోయారు. సర్లే మహాతల్లి, నీకు నచ్చింది చేసుకో అని వెటకారంగా అంటూ, రోహిత్, నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి, నాతో పాటు రా అని అతన్ని తనతో పాటు తీసుకుపోతున్నాడు విక్కీ. సిమ్రన్ మనసులో ఏముందో విక్కీ కూడా పసికట్టినట్టున్నాడు మీనాక్షి. దాని గురించి రోహిత్తో మాట్లాడడానికి పక్కకి తీసుకెళ్తున్నట్టున్నాడు అని సంతోషంగా అంటూ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి వాళ్ళ గది దగ్గరికి వెళ్ళింది తార. గుణ గురించి ఏం ఆలోచించావు రోహిత్? వాణ్ణి మనతో పాటే ఉంచుకోవాలనుకుంటున్నావా అని అతడి కళ్లల్లోకి చూస్తూ అడిగాడు విక్కీ. వాడికి మాత్రం ఎవరున్నారు? పైగా వాడు సాధారణ పిల్లాడు కూడా కాదు. వాడి శక్తుల గురించి స్వార్థపరులకు తెలిస్తే వాడు మళ్లీ ప్రమాదంలో పడిపోతాడు అని గుణ గురించి కంగారు పడుతూ అన్నాడు రోహిత్. అది కూడా నిజమే రోహిత్. అలా అని వాడి భవిష్యత్తుని మనం పాడు చేయలేం కదా. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం గుణాకి చదవటం చాలా ఇష్టం. అందుకే వాణ్ణి నాతో పాటు తీసుకువెళ్లి చదివించాలనుకుంటున్నాను అని రోహిత్ నిర్ణయం కోసం అతడి కళ్లల్లోకి చూశాడు విక్కీ. అతడి రోజు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ సరదాగా బాధ్యతారహితంగా ఉండేవాడు. మొదటిసారి తనకి సంబంధం లేని వ్యక్తి గురించి చాలా బాధ్యతగా ఆలోచించడంతో రోహిత్ ఆశ్చర్యపోయాడు. నేను చూస్తుంది నిన్నేనా అని సడన్గా అనుమానం వచ్చిందిరా అని ఆట పట్టిస్తున్నట్టుగా అంటూ, యా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. వాడు మనతో పాటు ఉండడం కన్నా స్కూల్లో ఉండటమే మంచిది అని తన అంగీకారాన్ని తెలిపాడు రోహిత్. అతడు ఒప్పుకుంటాడని విక్కీకి తెలుసు. అందుకే పెద్దగా ఆశ్చర్యపోలేదు. సిమ్రన్ టికెట్ క్యాన్సిల్ చేయకుండా ఆ టికెట్తో గుణాని తనతో పాటు తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం గుణకి చెప్పగాని అతడికి సంతోషించాలో బాధపడాలో అర్థం కావడం లేదు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మమ్మల్ని కలవచ్చు కదా చోటు. దుష్టశక్తుల గురించి నీ శక్తుల గురించి ఆలోచించకుండా బుద్ధిగా చదువుకో అని అతడి తలని ప్రేమగా నిమురుతూ చెప్పాడు రోహిత్. సరే అన్నయ్య, నువ్వేం చెప్తే అదే చేస్తాను అని విక్కీతో పాటు వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు గుణ. అరగంట తర్వాత జగజిత్ విక్కీ గుణలను బస్టాప్కి తీసుకువెళ్లడానికి టాక్సీ తీసుకొచ్చాడు. వెళ్లిపోతున్న విక్కీని తార బాధగా చూసింది. 2-3 రోజుల్లో అతడు తిరిగొస్తాడని తెలిసినా ఆమె మనసు విరహవేదన అనుభవిస్తోంది. తార విక్కీలు మాత్రమే పై అంతస్తులో ఉన్నారు. వెళ్లబోయే ముందు అతడితో ఏదో చెప్పాలనుకుంటోంది కాని మనసులో ఉన్న బాధ ఆమె మాటల్ని బయటికి రానివ్వడం లేదు. విక్కీ పరిస్థితి కూడా అలాగే ఉంది. వసుధ ఆరోగ్యం బాగుండుంటే తారని వదిలిపెట్టి విక్కీ వెళ్ళుండేవాడు కాదు. ఇంక వెళ్లక తప్పదు అనుకున్న విక్కీ లగేజ్ తీసుకుని వెళ్లిపోతూ ఒక్కసారిగా తారని హగ్ చేసుకున్నాడు. ఒక్క 2 రోజులు ఓపిక పట్టు తారా. అమ్మకి మన విషయం చెప్పి పెళ్లి ముహూర్తం పెట్టించుకొస్తాను. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. రోహిత్కి చెప్పకుండా ఏమీ చెయ్యొద్దు అని ఆమె మెడవంపులో ముద్దు పెట్టుకుంటూ జాగ్రత్తలు చెప్పాడు విక్కీ. ఆమె కన్నీళ్లు అతడి భుజం మీద పడ్డాయి. ఏడవద్దు రాక్షసి, నీ కంట్లో కన్నీళ్లు చూస్తే నేను వెళ్లలేను అని ఆమె మెడవంపులో ముఖం దాచేసుకున్నాడు విక్కీ. అతడి బాధని అర్థం చేసుకున్న తార కన్నీళ్లు తుడుచుకుంటూ, బస్కి టైం అవుతోంది, జాగ్రత్తగా వెళ్ళిరా, నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అని ప్రేమగా చెప్పింది. అంతేనా? ఈ 2 రోజుల్లో గుర్తుండిపోయేలా నాకేమీ ఇవ్వవా అని రొమాంటిక్గా అడిగాడు విక్కీ. నువ్వు క్షేమంగా తిరిగిరా, అప్పుడిస్తాను అని అతడి మనసుని అర్థం చేసుకున్న తార సిగ్గుపడుతూ చెప్పింది. ఇప్పుడే ఇవ్వచ్చు కదే అని చిన్న పిల్లాళ్లా మారం చేస్తూ అన్నాడు విక్కీ. అల్లరి చేయకు విక్కీ అని తార ఏదో అనబోతుండగా, ఒరే బాబూ, కిందకి రావడానికి ఎంతసేపురా, బస్కి లేట్ అవుతుంది అని జగజిత్ అసహనంగా అరిచాడు. అదిగో వాళ్ళు పిలుస్తున్నారు,
మనం త్వరగా కిందకి వెళ్ళకపోతే మన గురించి తప్పుగా అనుకుంటారు అంటున్న తార పెదవుల మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయాడు విక్కీ. అతడి పెదవుల తడి ఇంకా తార పెదవుల మీదే ఉంది. కిందకొచ్చిన విక్కీ గుణని తనతో పాటు టాక్సీ ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. ఆ టాక్సీ కనుమరుగయ్యేంతవరకు తార బయట నిలబడి ఉంది. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇది మా అన్న ఇల్లు. నేనేమీ ఇక్కడ సిగ్గు లేకుండా ఉండడం లేదు నీలా అని తన వైపు చూస్తున్న సాగర్తో కావాలని గొడవ పెట్టుకుంది సిమ్రాన్. మళ్ళీ మొదలుపెట్టారా? ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండరా అని అరిచాడు రోహిత్. చూడండి, తనని నేనేమీ అనలేదు. తనే కావాలని గొడవ పడుతోంది, నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది అని రోహిత్కి చెప్పి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేనిక్కడ సిగ్గు లేకుండా ఉండడం లేదు. మా నాన్నగారి డైరీ ఇస్తే నేనిప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతా అని సిమ్రన్ వైపు సీరియస్గా చూస్తూ చెప్పాడు సాగర్. నీకిక్కడ ఉండడానికి అదొక వంక. నిజంగా మా ప్రొఫెసర్ గారు మీ నాన్నగారైతే నిరూపించుకో అని పొగరగా అంది సిమ్రన్. ఆమె మాటలకి తన ఆత్మాభిమానం దెబ్బతినడంతో వెంటనే తన మొబైల్ బయటికి తీసి అందులో ప్రొఫెసర్ గారితో దిగిన ఒక ఫోటోని సిమ్రాన్కి చూపించాడు సాగర్. అది అతడి చిన్నప్పటి ఫోటో. అతడి పక్కనున్న ప్రొఫెసర్ గారిని గుర్తుపట్టింది కాని ఆ చిన్నపిల్లాడు సాగర్ అంటే సిమ్రాన్ నమ్మలేకపోతోంది. మిగిలిన వాళ్ళది కూడా అదే పరిస్థితి. మా అమ్మకి నేను పుట్టానని తెలిసిన తరువాత నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది తప్ప ఆయనే మా నాన్న అని నిరూపించడానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు అని చెప్పాడు సాగర్. అదే మంచి ఛాన్స్ అనుకున్న సిమ్రాన్ ఆ గది మొత్తం దద్దరిల్లేలా నవ్వుతూ, అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉండాలి. ఎవరిదో చిన్నప్పుడు ఫోటో చూపించి నీ ఫోటో అంటే ఎలా అని మళ్లీ గొడవ స్టార్ట్ చేసింది. సిమ్రాన్, గొడవ పెద్దది చేయకు. అతడికి ఇంకొక అవకాశం ఇద్దాం. ఒకవేళ నిరూపించుకోకపోతే అప్పుడే అతన్ని బయటికి పంపించేద్దాం అని ఆమెని కన్విన్స్ చేయాలని చూశాడు రోహిత్. ఏదో ఒకటి చేసుకోండి అని పొగరుగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది సిమ్రాన్. నేనిక్కడ ఉండాలంటే సాగర్తో అప్పుడప్పుడు ఇలా గొడవ పడుతూ ఉండాలి. అయినా ఇప్పుడు నా మెయిన్ మోటివ్ మా ప్రొఫెసర్ గారి గురించి తెలుసుకోవడం కాదు, రోహిత్ బావ మనసులో ప్లేస్ సంపాదించటం. ఇప్పుడు అమూల్య ఎలానో మాకు దూరంగా ఉంటుంది కాబట్టి బావని బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకోవాలి అని మనసులో అనుకుంటూ రోహిత్ని తన వైపుకి ఎలా తిప్పుకోవాలా అని ఆలోచిస్తోంది సిమ్రాన్. చంద్ర ఇంట్లో ఉండి ఉండి అమూల్యకి బోర్ కొట్టేస్తోంది. రోజులు గడిచే కొద్దీ బాలపత్రుడి మీద ఉన్న ఆశలు తగ్గిపోతున్నాయి. ఇన్ని రోజులైనా వాడు నా దగ్గరికి రాలేదంటే వాడు నన్నింకా నమ్మడం లేదు అని మనసులో అనుకుంటున్న అమూల్య దగ్గరికి లంచ్ బాక్స్ తీసుకొచ్చాడు జగజిత్. ఈ రోజు ఆలస్యమైందేంటి జగ్గు అని తన ఆలోచనలలో నుండి బయటికొస్తూ అడిగింది అమూల్య. విక్కీని బస్టాప్లో వదిలేసొస్తున్నాను అమూల్య, అందుకే కాస్త లేటైంది అని సంజాయిషి ఇచ్చుకున్నాడు జగజిత్. హో, అయితే విక్కీ సిమ్రన్లు వెళ్ళిపోయారన్నమాట. వెళ్లే ముందు ఆ ఇడియట్స్కి నాకు చెప్పి వెళ్లాలని తెలియలేదా అని బుంగమూతి పెడుతూ అంది అమూల్య. వెళ్ళింది విక్కీ సిమ్రన్లు కాదు, విక్కీ గుణాలు అని పొద్దున జరిగిన పెంట గురించి అమూల్యకి వివరంగా చెప్పి, విక్కీ నీ దగ్గరికి రావాలని అనుకున్నాడు, కాని మెడికల్ క్యాంప్ ఈరోజే మొదలైంది కదా, ఊర్లో జనమంతా రోడ్ల మీదున్నారు, వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూస్తే ప్రాబ్లం అవుతుందని రాలేదు అని సమాధానమిచ్చాడు జగజిత్. అమూల్య అతడు చెప్పేది వినకుండా సిమ్రన్ ఎందుకు ఆగిపోయింది అని ఆలోచించడం మొదలుపెట్టింది. లేదు లేదు, నేను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నాను, సిమ్రన్ అలాంటిది కాదు అని మనసులో అనుకుంటూ, సరే జగ్గు, నువ్వింటికి వెళ్ళు అని అతణ్ణి పంపించేసింది అమూల్య. బాలభద్రుడు నా దగ్గరికి రాకపోతే నేనే వాడి దగ్గరికి వెళతాను, త్వరగా శివంగిని కలిస్తే నేను రోహిత్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ భోజనం చేసి బాలభద్రుడి దగ్గరికి బయలుదేరింది అమూల్య. గేటు దగ్గర ఎవరూ కాపలాగా లేకపోవడంతో లోపలికెటువంటి అడ్డంకి లేకుండా వెళ్ళిపోయింది అమూల్య. బాలభద్రుడు ఆఫ్టర్నూన్ న్యాప్ వేసినట్టున్నాడు. అతడి గదిలో నుండి గురక శబ్దాలు వస్తున్నాయి. మమ్మల్ని ఇంత వేదనకి గురిచేస్తూ ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో చూడు అని లోపల నుండి తన్నుకొస్తున్న ఆవేశాన్ని అణుచుకోలేక అతడి బెడ్ పక్కనున్న మరచెంబులోని నీళ్లు తీసుకుని బాలభద్రుడి ముఖం మీద లాగిపెట్టి కొట్టింది అమూల్య. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు బాలభద్రుడు. పిచ్చిగాని పట్టిందా నీకు? అయినా నిన్ను లోపలికి ఎవడు రానిచ్చాడు? సోమప్ప, ఎక్కడ చచ్చావురా అని అమూల్యను చూసి కోపంతో గట్టిగా అరిచాడు బాలభద్రుడు. అతడి గదికి సోమప్ప పరిగెత్తుకుంటూ వచ్చి, అమూల్యమ్మ, మీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని?
ఒకసారి చెప్తే అర్థం కాదా? మీ వల్ల మా ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి అని ఆవేశంగా అరిచాడు. బాలా, నాతో ఒక 15 నిమిషాలు మాట్లాడు. తర్వాత మళ్ళీ నిన్ను నేను డిస్టర్బ్ చెయ్యను. నువ్వు నాకు టైం ఇవ్వకపోతే నేను ప్రతిరోజూ ఇలాగే వచ్చి నిన్ను నిద్రలేపుతా అని అమూల్య మొండిగా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు టైం ఇవ్వాల్సొచ్చింది. ఈ 15 నిమిషాల్లో బాలభద్రుణ్ణి అమూల్య తన వైపుకు తిప్పుకోగలదా? సిమ్రన్ కోరిక నెరవేరుతుందా? గుణని తీసుకువెళ్లిన విక్కీ క్షేమంగా ఇంటికి చేరగలుగుతాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తరువాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 410 ట్రూ కలర్స్. బాలభద్రుడితో తాడో పేడో తేల్చుకోవడానికి అతడి ఇంటికి వెళ్లి 15 నిమిషాల టైం అడిగింది అమూల్య. ఆమె మొండితనం గురించి తెలిసిన బాలభద్రుడు తనని వదిలించుకోవటం కోసం అమూల్య అడిగిన టైం ఇచ్చాడు. నువ్వేంటి చూస్తున్నావు అని సోమప్పని దబాయించి అడుగుతూ, మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం, ఈలోపు నువ్వొక మంచి కాఫీ తీసుకురా అని యాటిట్యూడ్గా అంటూ అతన్ని అక్కడి నుండి పంపించేసింది. బాలభద్రుడు తడిచిన తన ముఖాన్ని తుడుచుకుంటూ, నువ్వడిగింది 15 నిమిషాలే. ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో త్వరగా మాట్లాడు అని పొగరగా అన్నాడు. నేను నీతో పాటు రోహిత్కి వ్యతిరేకంగా యుద్ధం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర శక్తులు కూడా ఉన్నాయి అంటున్న అమూల్య మాటలకి వెటకారంగా నవ్వాడు బాలభద్రుడు. అతడి నవ్వులోనే తన మాటలు నమ్మడం లేదని అమూల్యకు అర్థమైంది. రోహిత్ని మోసం చేస్తున్నానంటే నువ్వు నమ్మవని నాకు తెలుసు. కాని ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసుకుంటే రోహిత్ మీద ఎప్పటికీ విజయం సాధించలేవు అని తేల్చి చెప్పేసింది అమూల్య. నువ్వు నా పక్కనున్నా నేను గెలవలేను. నిన్ను నమ్మడం, నా తలకొరివి నేనే పెట్టుకోవడం రెండూ ఒకటే అని కరాఖండిగా చెప్పేశాడు బాలభద్రుడు. సమయం గడిచే కొద్దీ అమూల్యలో సహనం తగ్గిపోతోంది. తన మీద అతడికి నమ్మకం వచ్చేలా ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కావడం లేదు. అలా ఆలోచిస్తున్న అమూల్యకేదో గుర్తుకొచ్చి, నాలో ప్రవహిస్తున్నది శివంగి రక్తం. నువ్వు నన్ను నమ్మకపోయినా నా రక్తాన్నైనా నమ్ము. ఇప్పుడు నా రక్తం ప్రతీకారం కోరుకుంటోంది అంటున్న అమూల్య మాటలకి బాలభద్రుడు ఆలోచనలో పడ్డాడు. అమూల్య కూడా చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తే అని బాలభద్రుడికి తెలుసు. వాళ్లు ఒకసారి పగబడితే చచ్చి ఆత్మగా మారినా వదిలిపెట్టరని కూడా తెలుసు. అందుకే ఆమెకి ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. ఓకే, నేను నిన్ను నమ్ముతాను. కాని నువ్వు నాకే విధంగా హెల్ప్ చేయగలవు అని ఆమెకెదురుగా కూర్చుంటూ గంభీరంగా అడిగాడు బాలభద్రుడు. నేను రోహిత్కి సారీ చెప్పి విడిపోయిన మా బంధాన్ని మళ్లీ కొనసాగిస్తాను. అప్పుడు నీకు వ్యతిరేకంగా వాళ్లు ఏం ప్లాన్ చేస్తున్నారో నాకు తెలుస్తుంది. ఆ విషయాన్ని నీకు చెప్తాను. అప్పుడు నీకు రోహిత్ని ఎదుర్కోవటం ఈజీ అవుతుంది అని తెలివిగా ఆలోచిస్తూ అంది అమూల్య. ఆమె మాటలకి బాలభద్రుడు కన్విన్స్ అవుతున్నాడు. నిజానికి అతడు కూడా రోహిత్తో పాటు ఉంటూ అతనికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ల కోసం వెతుకుతున్నాడు. అందుకే మీనాక్షిని రోహిత్కి వ్యతిరేకంగా మార్చాలనుకున్నాడు. కాని అది అతడి వల్ల కాలేదు. కోరి వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం ఇష్టం లేక అమూల్య మాటలకి సరే అంటూ, ఒక్కటి గుర్తుపెట్టుకో అమూల్య, ఈసారి నువ్వు నన్ను మోసం చేస్తే మొదట తీసేది నీ ప్రాణమే అని వార్నింగ్ టోన్లో చెప్పాడు బాలభద్రుడు. నాది కూడా అదే మాట. నీకు హెల్ప్ చేస్తున్నందుకు నువ్వు నన్ను శివంగి దగ్గరికి తీసుకువెళ్ళాలి. నువ్వు ఈ విషయంలో నన్ను మోసం చేస్తే నిన్ను చంపడానికి కూడా నేను వెనుకాడను అని అతనిలాగే వార్నింగ్ టోన్లో చెప్పింది అమూల్య. ఇద్దరూ ఒకరి కండిషన్కి మరొకరు ఒప్పుకొని డీల్ కుదుర్చుకున్నారు. సరిగ్గా అప్పుడే సోమప్ప కాఫీ కప్పులతో వాళ్ల దగ్గరకొచ్చాడు. నా కాఫీ కూడా నువ్వు తాగే, నేను డైటింగ్లో ఉన్నాను అని యాటిట్యూడ్గా చెప్పి ఇంటికి బయలుదేరింది అమూల్య. ఆమె ముఖంలో ఇప్పుడు ఏదో సాధించాను అన్న గర్వం కనిపిస్తోంది. కాని అమూల్య మీద ఇంకా బాలభద్రుడికి అనుమానంగానే ఉంది. బాలభద్రుడు తనని పూర్తిగా నమ్మడం లేదని అమూల్యకి తెలుసు. అందుకే బంగ్లా నుండి బయటికొస్తూ నెక్స్ట్ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తోంది. బాలభద్రుడు నన్ను గుడ్డిగా నమ్మాలంటే రోహిత్కి వ్యతిరేకంగా
అతడికి ఉపయోగపడే విషయం ఏదైనా చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఏ విషయం చెప్తే బాగుంటుందో రోహిత్ని అడుగుదాం అనుకుంటూ అతడి దగ్గరికి బయలుదేరింది అమూల్య. అలా వెళుతున్న ఆమెని ఎవరో వెనుక నుండి పిలిచారు. జగ్గు, నువ్వేంటిక్కడా అని సైకిల్ మీదొచ్చిన అతన్ని అనుమానంగా అడిగింది అమూల్య. మల్లికకి బిర్యానీ తినాలనుందంట, అందుకే సరుకులు తీసుకురావడానికి వెళుతున్నాను అని సమాధానమిచ్చి, ఈ బిర్యానీ విందుకి మిమ్మల్ని కూడా మల్లిక ఆహ్వానించింది. ఈ విషయాన్ని రోహిత్ వాళ్ళకి చెప్పి నైట్ డిన్నర్కి తీసుకొచ్చేయి అని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు జగజిత్. అబ్బో, భార్య ఏమడిగినా కాదన్నావన్నమాట అని మెచ్చుకున్నట్టుగా చూసింది అమూల్య. అది సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది అని కాస్త సిగ్గుపడుతూ చెప్పాడు జగజిత్. గుడ్ జగ్గు, నీలానే ప్రతి భర్త తన భార్యని అర్థం చేసుకోగలిగితే ఈ లోకంలో ఉన్న ప్రతి ఆడపిల్ల అదృష్టవంతురాలవుతుంది అని పొగిడింది అమూల్య. మరీ ఎక్కువగా పొగిడేయకు, నాకు సిగ్గేస్తుంది అని కాస్త ఇబ్బంది పడుతూ, నాకు ఆలస్యం అవుతోంది అమూల్య, రోహిత్ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేయి అని చెప్పి సరుకులు తీసుకురావడానికి వెళ్ళిపోతున్నాడు జగజిత్. కాసేపటికి విక్కీ ఇంటికి చేరుకుంది అమూల్య. ఆమె తమ దగ్గరికి రావడం చూసిన మీనాక్షి, తారలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మేం చూస్తుంది నిజమేనా అని అడుగుతున్న తారవైపు అర్థం కానట్టుగా చూసింది అమూల్య. ఎవరికీ కనపడకుండా అర్ధరాత్రి పూట నిన్ను కలవడానికొస్తే బాలపత్రుడు చూసేస్తాడేమోనని భయపడతావు కదా, మరి నువ్వేంటి పట్టపగలు మా దగ్గరికి ధైర్యంగా వచ్చావు అంటున్న తార మాటలకి అమూల్య నవ్వేసింది. ఇంక మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజునుంచి నేను కూడా మీతో పాటు ఉండబోతున్నాను అని గర్వంగా చెప్పింది అమూల్య. సరిగ్గా అప్పుడే బయటికొచ్చిన చంద్ర, రోహిత్లు అమూల్య మాటలు విని ఆశ్చర్యపోయారు. వాళ్ల వెనకాలున్న సిమ్రన్ షాక్తో బిగుసుకుపోయింది. ఏమంటున్నావు అమూల్య? మాతో పాటే ఉంటావా? బాలపత్రుణ్ణి ట్రాప్ చేయాలని పెద్ద ప్లాన్ వేసుకున్నావు కదా అని ఆశ్చర్యపోతున్నట్టుగా అడుగుతూ ఆమె దగ్గరకొచ్చాడు చంద్ర. నా ప్లాన్లో చిన్న చేంజ్ చేసి బాలపత్రుణ్ణి నా దారికి తెచ్చుకున్నాను అని బాలపత్రుడితో ఏం మాట్లాడిందో వివరంగా చెప్పింది అమూల్య. సో ఇదన్నమాట జరిగింది. ఇప్పుడు వాడు నన్ను గుడ్డిగా నమ్మడానికి మీకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పాలి అని తన ఆలోచన గురించి కూడా చెప్పింది అమూల్య. ఆమె తెలివికి రోహిత్ మురిసిపోయాడు. తన సహాయం లేకుండా బాలపత్రుణ్ణి ట్రాప్ చేసినందుకు మెచ్చుకున్నాడు. అమూల్య మళ్ళీ తమతో ఉండబోతుంది అని తెలుసుకున్న సిమ్రాన్ అక్కడ్నుండి కోపంగా వెళ్ళిపోయింది. ఛ, కదేంటిలా అడ్డంగా తిరిగింది? ఇప్పుడిది మాతో పాటు ఉంటే రోహిత్ నాకెలా అట్రాక్ట్ అవుతాడు అంటూ తలపట్టుకుంది సిమ్రాన్. అమూల్య మాటలకి బాగా ఆలోచించిన రోహిత్కి సాగర్ గుర్తుకొచ్చాడు. నువ్వు బాలపత్రుడికి సాగర్ గురించి చెప్పు అంటున్న అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సాగరా? వాడెవడు అని అర్థం కానట్టుగా అడిగింది అమూల్య. సాగర్ గురించి, ప్రొఫెసర్ గారి డైరీ గురించి, సాగర్కి సిమ్రాన్కి మధ్య జరుగుతున్న గొడవల గురించి అమూల్యకి వివరంగా చెప్పాడు రోహిత్. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆ అబ్బాయి మనతో పాటే ఉన్నాడా అని అనుమానంగా అడిగింది అమూల్య. హా అంటూ సాగర్ని పిలిచాడు రోహిత్. కాని అతడు బయటికి రాలేదు. ఎన్నిసార్లు పిలిచినా అతడు బయటికి రాకపోవడంతో ఇంట్లో లేడనుకున్నారు. అతని తర్వాత కలుస్తాలే, ముందు బాలభద్రుడికి ఏం చెప్పాలో చెప్పు అని ఆతృతగా అడిగింది అమూల్య. వాళ్ల నాన్న దుష్టశక్తుల మీద బాగా రీసెర్చ్ చేసేవాడు. అతడి అలవాటే సాగర్కి కూడా వచ్చిందని, ఈ ఊర్లో ఉన్న శివంగిని అంతం చేయడానికి ఇక్కడికొచ్చాడని, నాకు హెల్ప్ చేస్తున్నాడని, సాగర్ని బాలభద్రుడి వైపుకు తిప్పుకుంటే నన్ను ఓడించటం ఈజీ అని చెప్పు అని తెలివిగా ఆలోచిస్తూ అన్నాడు రోహిత్. అతడి ఆలోచన నచ్చింది గాని ఈ విషయంలో బయటి వ్యక్తిని ఇన్వాల్వ్ చేయటం అమూల్యకి నచ్చలేదు. అదే విషయాన్ని రోహిత్కి చెప్తూ, సాగర్నెందుకు మన ప్రాబ్లంలోకి లాగడం? బాలభద్రుడికి అసలే షార్ట్ టెంపర్. సాగర్ తన మాట వినకపోతే చంపినా చంపేస్తాడు అని రిస్క్ తీసుకోవటం ఎందుకు అని చెప్పింది అమూల్య. బాలభద్రుడి నిన్ను గుడ్డిగా నమ్మాలంటే నువ్వు సాగర్ని ఇరికించక తప్పదు. అయినా నువ్వు వాడి గురించేం భయపడకు, వాడికేమీ కాకుండా నేను చూసుకుంటాను అని చాలా నమ్మకంగా చెప్పాడు రోహిత్. అతడు అంత నమ్మకంగా చెప్పడంతో అమూల్య ఏం మాట్లాడలేకపోయింది. తనకి వేరే మార్గం కూడా లేకపోవడంతో రోహిత్ మాటలకి ఒప్పుకుంది. సరే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అంటూ జగజిత్ ప్లాన్ చేసిన డిన్నర్ పార్టీ గురించి రోహిత్కి చెప్పింది అమూల్య. మనం వెళ్ళకపోతే మల్లిక ఫీల్ అవుతుంది అని అమూల్య అనడంతో అందరూ ఆ డిన్నర్ పార్టీకి ఒప్పేసుకున్నారు.
చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. అమూల్య మొబైల్లో ఛార్జింగ్ కూడా తగ్గిపోయింది. రోహిత్, నీ ఛార్జింగ్ వైర్ ఎక్కడుంది అని అడిగింది అమూల్య. పైనున్న గదిలో ఉంది అని రోహిత్ సమాధానమివ్వడంతో అమూల్య ఛార్జింగ్ పెట్టుకోవడానికి పై అంతస్తుకు వెళ్ళింది. డిన్నర్ చేసి వచ్చేలోపు మొబైల్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనుకుంటూ రోహిత్ గదిలోకి వెళ్లబోతున్న అమూల్యకి ఆ గదిలో నుండి బయటికొస్తున్న సాగర్ అడ్డొచ్చాడు. అతడు సడన్గా అలా రావడంతో అమూల్య కంగారు పడింది. ఆమెను చూస్తున్న సాగర్ ఎందుకో భయపడిపోతున్నాడు. ఏదో చూడకూడంది చూసినట్టు వణికిపోతున్నాడు. నువ్వేనా సాగర్ అంటే అని తన కంగారు తగ్గించుకుంటూ నార్మల్గా అడిగింది అమూల్య. అతడు ఏమీ మాట్లాడడం లేదు. అతడి కళ్లల్లో అమూల్య రూపమే నిండిపోయింది. నా పేరు అమూల్య, రోహిత్కి ఫ్రెండ్ని అని తనని తాను పరిచయం చేసుకుంటూ చెయ్యి ముందుకు చాచింది అమూల్య. ఇంకొక్క క్షణం ఆమె ముందుంటే తన ప్రాణం పోతుందనుకుని భయంతో అక్కడ్నుండి పారిపోయాడు సాగర్. ఎంత పొగరు విడికి! నేను షేక్ హ్యాండ్ ఇస్తే తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పారిపోతాడా అని నాగుపాములా బుసలు కొట్టింది అమూల్య. ఆమెకి దూరంగా వచ్చేంతవరకు సాగర్ గుండె దడ తగ్గలేదు. తనిక్కడికెలా వచ్చింది అని మనసులో అనుకోబోయి పైకనేశాడు. అతడి మాటల్ని వినేసిన సిమ్రాన్ కోపంగా అతడి దగ్గరకొచ్చి, నీలానే ఇక్కడ సిగ్గు లేకుండా ఉండడానికొచ్చింది. మా అన్నయ్య ఇల్లేమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా మీరు అని అతన్ని కించపరుస్తూ అంది. ఆమెతో రోజూ గొడవ పడుతూ అక్కడ ఉండటం కన్నా అక్కడ్నుండి వెళ్ళిపోవటం మంచిదనుకున్నాడు సాగర్. వాళ్ళిద్దరూ మళ్లీ గొడవ పడటంతో రోహిత్ వాళ్ళని ఆపడానికొచ్చాడు. బ్రో, నేనింట్లో ఉండలేను. నాకు వేరే ఏదైనా ఇల్లు అద్దెకి చూడండి అని సెల్ఫ్ రెస్పెక్ట్తో అన్నాడు సాగర్. ఏమైంది సాగర్ అని అడుగుతున్న అతడి మాటలకి అడ్డుపడుతూ, పోనీ నా దగ్గర మీరు రెంట్ తీసుకోండి అన్నాడు సాగర్. సిమ్రన్ మాటలకి బాగా హర్ట్ అయ్యాడని తారా మీనాక్షిలకి అర్థమైంది. అతణ్ణి బయటికి పంపించడం కన్నా ఇదే ఇంట్లో ఉంచి రెంట్ తీసుకోవటం మంచి ఐడియా అనుకున్నాడు రోహిత్. వీడు మన గురించి ఏమనుకుంటున్నాడు బావా? వీడు మనల్ని చాలా చీప్గా చూస్తున్నాడు అని మళ్లీ గొడవ మొదలుపెట్టిన సిమ్రన్ వైపు సీరియస్గా చూసి, జగజిత్ డిన్నర్ పార్టీకి పిలిచాడు. వెళ్ళి రెడీ అవ్వు, ఇంకో 10 నిమిషాల్లో మనం బయలుదేరుతున్నాం అని కోల్డ్ వాయిస్తో అన్నాడు రోహిత్. అతడి కళ్లల్లో కనిపిస్తున్న కోపానికి భయపడి, ఇక్కడ నన్నెవ్వరూ అర్థం చేసుకోరు అని గొణుక్కుంటూ తన గదికి వెళ్ళిపోయింది సిమ్రాన్. సిమ్రన్తో టైం స్పెండ్ చేసే కొద్దీ ఆమె ట్రూ కాలర్స్ బయటపడుతున్నాయి. ఆమె మీద తారకి ఏర్పడిన మంచి అభిప్రాయం మొత్తం పోయింది. ఆమె ట్రూ కలర్స్ బయటపడుతున్నాయి. సాగర్, మేం డిన్నర్ చేయడానికి మా ఫ్రెండ్ దగ్గరికి వెళుతున్నాం. నువ్వు కూడా మాతో పాటు రా. నీకు ఊరు చూసినట్టుంటుంది, మాతో టైం స్పెండ్ చేసినట్టుంటుంది అని ఆప్యాయంగా పిలిచాడు రోహిత్. అందరూ కలిసి వెళ్తున్నారంటే వాళ్లతో పాటు అమూల్య కూడా వస్తుందని సాగర్కి తెలుసు. అందుకే ఆమెతో వెళ్లడానికి భయపడుతూ, సారీ, నేను రాలేను, నన్నిబ్బంది పెట్టద్దు, నేనక్కడ అంత కంఫర్టబుల్గా ఉండలేను అని నిరాకరించాడు సాగర్. మేం ఉన్నాం కదా అని ఏదో అనబోతున్న చంద్రని ఆపేస్తూ, నన్నిబ్బంది పెట్టకండి, పైగా ఈరోజు శనివారం, నేను నైట్ టైం భోజనం చెయ్యను అని వాళ్ల దగ్గర్నుండి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పాడు సాగర్. అతన్నింకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సాగర్ని ఇంట్లోనే వదిలేసి అందరూ జగజీత్ వాళ్ళింటికి బయలుదేరారు. అమూల్యని చూసి సాగర్ ఎందుకు భయపడుతున్నాడు? ఇంట్లో ఒంటరిగా ఉన్న సాగర్ ఏం చేయబోతున్నాడు? బాలభద్రుడు అమూల్యని గుడ్డిగా నమ్మగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే ఎపిసోడ్ 411 కలలో మందాకిని. డిన్నర్ పార్టీకి సాగర్ రాను అనడంతో అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మిగిలిన వాళ్లతో కలిసి జగజీత్ ఇంటికి వెళ్ళిపోయాడు రోహిత్. ఇప్పుడు ఆ ఇంట్లో సాగర్ ఒంటరిగా ఉన్నాడు. తన తండ్రి డైరీ తీసుకుని ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. దాదాపు అరగంటగా వెతికిన అతడికి ఆ ఇంట్లో ఆ డైరీ ఎక్కడుందో కనిపించలేదు. ఈ రోహిత్ ఆ డైరీని ఎక్కడ దాచిపెట్టాడు అని మనసులో అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ రింగ్ అయింది. డోర్ ఓపెన్ చేసి బయటున్న సోమప్ప వైపు ఆశ్చర్యంగా చూశాడు. రోహిత్ బాబూ, ఒకసారి బయటికి రా అని గంభీరంగా చెప్పాడు సోమప్ప. వాళ్ళందరూ జగజిత్ ఇంటికి భోజనానికి వెళ్లారు అని సాగర్ సమాధానం ఇస్తుండగా చంద్ర కొన్ని పళ్ళు తీసుకొచ్చి, నైట్ ఏమీ తినకపోతే నిద్రపట్టదు, అందుకే రోహిత్ ఈ పళ్ళిచ్చి రమ్మన్నాడు అని చెప్పి సోమప్ప వైపు చూశాడు చంద్ర. నేను నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలి అని చంద్రని తనతో పాటు తీసుకుపోతున్నాడు సోమప్ప.
వాళ్లు వెళ్ళిపోవడంతో డోర్ క్లోజ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు సాగర్. ఆ డైరీ కోసం వెతికి వెతికి అలసిపోవడం వల్ల బెడ్ మీద పడుకోగాని అతడికి నిద్ర పట్టేసింది. కన్నెపిల్ల సిగ్గు విడిచి కోరిక తీర్చమంటే అలా చూస్తావేంటి, రా, కోరికలతో రగిలిపోతున్న నన్ను నీ కౌగిట్లో బంధించేసేయి అని మత్తుగా అంటూ నగ్నంగా మారిపోయింది అమ్మాయి. ఆమె అందాలు నిగ్రహంగా ఉన్న సాగర్ని రెచ్చగొట్టాయి. ఉప్పు కారాలు తిని అతడి శరీరం సుఖాన్ని కోరుకుంటోంది. షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా తీస్తూ ఆమెని కౌగిలించుకున్నాడు. ఎన్నో ఏళ్ల నుండి మగాడి స్పర్శ కోసం అల్లాడిపోతున్న అమ్మాయి సాగర్ని మల్లెతీగలా చుట్టుకుపోతూ, ఈరోజు నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తా అని వెనకున్న మంచం మీద అతడితో సహా పడిపోయింది. ఆమెతో శృంగార యుద్ధానికి సిద్ధమవుతూనే పక్కనున్న నిలువుటద్దంలో ఆ అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాకయ్యాడు సాగర్. కళ్ల ముందు శృంగార దేవతలా కనిపిస్తున్న అమ్మాయి అద్దంలో ప్రాణాలు తీసే పిశాచిలా కనిపించింది. ఎవరు నువ్వు అని వణుకుతున్న కంఠంతో అంటూ ఆమెని దూరంగా తోసేశాడు సాగర్. అతడికి నిజం తెలిసిపోవడంతో తన నిజస్వరూపంలోకొచ్చి, మందాకినిని, నీ పాలిట మృత్యువుని అని పిశాచిలా నవ్వుతూ సాగర్ మీద పడిపోయింది. మందాకిని శరీరంలో నుండి వస్తున్న మంటలు సాగర్ని తగలబెట్టేశాయి. అతడి కోరిక అతడికి కొరివి పెట్టింది. ఆ మంచం చితిమంటయింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాడు సాగర్. ఇప్పటివరకు జరిగింది మొత్తం కళ అని తెలియడానికి అతడికి పెద్దగా సమయం పట్టలేదు. వా, ప్రతిరోజు ఇదే కళ నన్ను చిత్రవద చేస్తోంది అని నుదుటికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ టైం చూశాడు సాగర్. సమయం రాత్రి 8 గంటలవుతోంది. హో షిట్, ఇంతసేపు ఎలా పడుకున్నాను అని హ్యాంగర్కున్న షర్ట్ తీసివేసుకుంటూ, వీరేంద్రన్న ఫ్యాక్టరీ క్లోజ్ చేసి వెళ్ళిపోవడానికి ఇంకా అరగంట మాత్రమే ఉంది, ఎలాగైనా అతన్ని కలవాలి అనుకుంటూ ఊరి చివరున్న ఫుడ్ ఫ్యాక్టరీకి బయలుదేరాడు సాగర్. కలరేపిన అలజడి కన్నా వీరేంద్రని కలవలేకపోతాడేమోనన్న భయమే ఎక్కువగా ఉందతనికి. 6 జాబ్లో జాయిన్ అవ్వడానికి రమ్మన్నాడు. ఇప్పుడు 8 అవుతోంది. ఈ జాబ్ కూడా పోతే అమ్మకి ట్రీట్మెంట్ చేయించలేను అని టెన్షన్ పడుతూ ఉరుకుల పరుకుల మీద ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు సాగర్. అతడు అనుకున్నట్టుగా వీరేంద్ర వెళ్ళిపోలేదు. పాడుపడిన ఫ్యాక్టరీ ముందు శ్మశానంలో శవం కోసం ఎదురుచూస్తున్న కాటి కాపరిలా ఎవరికోసమో ఎదురుచూస్తున్నాడు. వీరేంద్రన్న, మీరెదురుచూస్తుంది నాకోసమే. నిన్న జాబ్ కోసం మీకు ఫోన్ చేసింది నేనే అని ఆయాసపడుతూ అన్నాడు సాగర్. అతడి మాటలు నిర్జీవంగా ఉన్న వీరేంద్ర కళ్లల్లో కొత్త వెలుగుని నింపాయి. సారీ అన్నా, కాస్త లేట్ అయింది, రేపటి నుండి టైంకొచ్చేస్తాను అని ఆ జాబ్ ఎక్కడ పోతుందో అని కంగారు పడుతూ అన్నాడు సాగర్. ఈ ఫ్యాక్టరీకి సెక్యూరిటీ గార్డ్గా పనిచేయటానికి నీకు జీతం ఎంత కావాలి అని బేస్ వాయిస్తో గంభీరంగా అడిగాడు వీరేంద్ర. అమ్మయ్యా, శాలరీ అడుగుతున్నాడంటే జాబ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడన్నమాట అని మనసులో అనుకుని రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ, మీరే కాస్త చూసివ్వండి అన్నా, కొంచెం కష్టాల్లో ఉన్నాను అని అమాయకంగా అడిగాడు సాగర్. సరే, నెలకి 5 లక్షలు ఇస్తాను, ఈ రోజు నుండే పని మొదలుపెట్టు అని టేబుల్ డ్రాయర్లో ఉన్న కొన్ని పేపర్స్ బయటికి తీసి, ముందు ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చెయ్యి అని సాగర్ని కంగారు పెట్టాడు వీరేంద్ర. సాగర్కి అతడి మాటలు వినిపించడం లేదు. నెలకి 5 లక్షలు అనగానే అతడి బుర్ర పనిచేయడం ఆగిపోయింది. నువ్వు సరిగ్గానే విన్నావు, నెలకి 5 లక్షలు ఇస్తాను, అది కూడా నువ్వు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తేనే అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సాగర్ని షాక్లో నుండి బయటికి తీసుకొచ్చాడు వీరేంద్ర. ఈ జాబ్కి 15,000 వస్తాయో రావో అనుకుంటూ సాగర్ ఇక్కడికొచ్చాడు. అలాంటిది 5 లక్షలు ఇస్తాననేసరికి మరో ఆలోచన లేకుండా ఆ పేపర్స్లో ఏముందో చదవకుండా సైన్ చేస్తూ ఫ్యాక్టరీ వైపు చూశాడు. ఆ ఫ్యాక్టరీ చివరి అంతస్తులో నగ్నంగా తిరుగుతున్న అమ్మాయిని చూసి సాగర్ షాక్ అయ్యాడు. చూసింది కలో భ్రమో తెలియక కళ్ళు నలుపుకుని మరీ చూశాడు. ఈసారతడికి ఎవరూ కనిపించలేదు. ఈ మందాకిని నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది అని మనసును అదుపులోకి తెచ్చుకుంటూ సైన్ చేసేశాడు సాగర్. వీరేంద్ర ఆనందానికి అవధులు లేవు. ఏదో సాధించినట్టు గర్వంగా ఫీలవుతూ, కనీసం ఆ పేపర్స్లో ఏముందో అని కూడా చూడవా అని జాలిగా అడిగాడు. అన్నా, మా అమ్మ ట్రీట్మెంట్కి లక్షలు ఖర్చవుతాయని చెప్పారు డాక్టర్. ఈ జాబ్ నా అవసరం తీరుస్తుందని తెలిసిన తర్వాత ఎందుకు వదులుకుంటాను? అందులో నా ప్రాణం పోతుంది అని రాసున్నా సరే సైన్ చేసేవాణ్ణి అని తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చెప్పాడు సాగర్. గుడ్ గుడ్, జాగ్రత్తగా పనిచేసుకో, నేనింటికి వెళుతున్నాను
అని అక్కడ్నుండి వెళ్లబోతూ ఒక్క క్షణం ఆగి, నువ్విక్కడ ఎక్కువ రోజులు పనిచెయ్యాలి అంటే 2 నియమాలు పాటించాలి. 1, నువ్వు ఫ్యాక్టరీ మెయిన్ డోర్ దగ్గర మాత్రమే కాపలా కాయాలి. 2, ఎవరు పిలిచినా సరే, మళ్ళీ చెప్తున్నా, ఎవరు పిలిచినా సరే ఫ్యాక్టరీలోకి మాత్రం వెళ్లకూడదు అని చూపుడు వేలు చూపిస్తూ హెచ్చరించాడు వీరేంద్ర. అతడలా అంటున్నప్పుడు ఆకాశం ఎందుకో బరువుగా ఉరిమింది. సాగర్ సరే అనడంతో వీరేంద్ర ఆ ఫ్యాక్టరీ వైపు భయంగా చూస్తూ వెళ్ళిపోయాడు అనడం కంటే పారిపోయాడు అనడం బాగుంటుందేమో. ఫ్యాక్టరీని ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నాడేంటి? అసలీ ఫ్యాక్టరీ వీడిదేనా అనుకుంటూ ఫ్యాక్టరీ వైపు తిరిగాడు సాగర్. 100కు పైగా గదులున్న 8 అంతస్తుల ఫుడ్ ఫ్యాక్టరీ అది. చూడ్డానికి పాడుబడిన మీర్జాపూర్ ప్యాలెస్లా ఉంది. దాన్నే రెప్పవేయకుండా చూస్తూ లోపలికడుగుపెట్టాడు సాగర్. అతడి అడుగుపడిన చోట దుమ్ము పైకి లేచి చెయ్యబోయే రాక్షస సంహారానికి హారతిస్తున్నట్టుగా అతడి చుట్టూ తిరిగింది. దూరంగా ఉన్న అడవిలో నక్కలెందుకో ఊళలు పెడుతున్నాయి. జరగబోయే ఘోరాన్ని చూడలేను అన్నట్టు చంద్రుడు మబ్బుల చాటున దాగుండిపోయాడు. సాగర్ అవేవీ పట్టించుకోకుండా ఫ్యాక్టరీ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. కాపాడండి, నన్నెవరైనా కాపాడండి అని ఫ్యాక్టరీ లోపల్నుండి అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయి. సాగర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఎవరో అమ్మాయి ప్రాణభయంతో పరిగెడుతున్నట్టు పట్టీల శబ్దాలు వినిపించాయి. ఎవరో అని గంభీరంగా అరిచాడు సాగర్. కాపాడండి, ఈ ఫ్యాక్టరీ ఓనర్ నన్ను రేప్ చేయాలని చూస్తున్నాడు, త్వరగా లోపలికొచ్చి నన్ను కాపాడండి అని కన్నీళ్లతో ఏడుస్తూ ప్రాధేయపడింది అమ్మాయి. ఎక్కడికి పోతావే, ఈ రోజు నిన్ను నా నుంచి ఎవ్వడూ కాపాడలేడు అని వికటాట్టహాసం చేశాడు ఫ్యాక్టరీ ఓనర్. ఆ! అతడికి దొరికిపోయినట్టుగా అరిచింది అమ్మాయి. వెంటనే సాగర్ డోర్ ఓపెన్ చేయబోతూ వీరేంద్రన్న మాటల్ని గుర్తు తెచ్చుకుని ఆగిపోయాడు. లోపలికి వెళితే నా జాబ్ పోతుంది, లేదంటే ఆ అమ్మాయి మానం పోతుంది అని సాగర్ ఆలోచిస్తుండగా భగవంతుడా అని ఆర్తనాదాలు పెట్టింది అమ్మాయి. జాబ్ పోయినా పర్వాలేదు, ఆ అమ్మాయిని కాపాడాలి అనుకుని సాగర్ లోపలికి వెళ్ళిపోయాడు. అతడి అడుగు లోపల పడగానే ఆ అమ్మాయి ఏడుపులు ఆగిపోయి నవ్వులు వినిపించాయి. డోర్ దానంతటదే క్లోజ్ అయిపోవడంతో సాగర్కేదో తేడాగా అనిపించి డోర్ ఓపెన్ చెయ్యాలని చూశాడు. కాని ఓపెన్ అవ్వలేదు. వృధా ప్రయత్నాలు చెయ్యకు సాగర్, అది ఓపెన్ కాదు అని హస్కీ టోన్లో అదే అమ్మాయి గొంతు వినిపించింది. ఆ గొంతు వినగానే సాగర్కి మందాకిని గుర్తుకొచ్చింది. భయం అతడి శరీరాన్ని తడిపేసింది. కాని అతడికి తెలుసు, కలలు ఎప్పటికీ నిజం కాలేవని. అందుకే తన భయాన్ని జయించి ఎవరు నువ్వు అని గంభీరంగా అడిగాడు. పాడుపడిన ఫ్యాక్టరీ కాబట్టి ఏ మతి స్థిమితం లేని అమ్మాయో అయ్యుంటుందని సాగర్ భావిస్తున్నాడు. నా గురించి తెలుసుకుని ఏం చేస్తావు సాగర్? నా మీద పుస్తకం రాస్తావా అని గారంగా అడుగుతూ, దానికంటే ఈ రాత్రికి నాతో నీ కోరిక తీర్చుకో, ఇద్దరం సుఖపడొచ్చు అని మత్తుగా అంది అమ్మాయి. ఆమె అచ్చు మందాకినిలా మాట్లాడేసరికి తన కథేంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆమె కోసం ఫ్యాక్టరీ అంతా వెతుకుతూ, ఎక్కడున్నావు? ధైర్యం ఉంటే నా ముందుకిరా అని అరిచాడు సాగర్. నీ స్టామినా ఎంతుందో నేను చూడాలి కదా బేబీ, నన్ను వెతికి పట్టుకో అని మత్తెక్కించేలా నవ్వుతూ ఆ ఫ్యాక్టరీ మొత్తం పరిగెడుతోంది. సాగర్ వెనకడుగు వెయ్యలేదు. ఈ రోజు ఆమె కథకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. అందుకే ఆమె పట్టీల శబ్దాన్ని అనుసరిస్తూ చివరి అంతస్తుకి వెళ్ళిపోయాడు సాగర్. ఆఖరి అంతస్తులో అడుగు పెట్టగానే కరెంటు పోయింది. చుట్టూ చిమ్మ చీకటి. కళ్ళు పొడుచుకున్నా ఏమీ కానరావడం లేదు. ఎక్కడున్నావు నువ్వు? అసలు నన్నేం చేయాలనుకుంటున్నావు అని ఒక్కో అడుగు ముందుకు వేస్తూ బెదిరిస్తున్నట్టుగా అడిగాడు సాగర్. ఆమె దగ్గర్నుండి సమాధానం రాలేదు. అడుగుతున్నది నిన్నే అంటూ విండో దగ్గరకొస్తున్న అతడికి ఏదో మండుతున్నట్టు కిటికీలో నుండి వెలుగు కనపడింది. అదేంటో చూడటానికి వెంటనే విండో దగ్గరికి వెళ్లి బయటికి చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. ఫ్యాక్టరీకి కాస్త దూరంలో ఉన్న శ్మశానంలో చితిమీదున్న సాగర్ శరీరం చుట్టూ అతడి బంధువులు, స్నేహితులు చేరి ఏడుస్తున్నారు. అందులో వాళ్ళమ్మ శారద కూడా ఉంది. కాటి కాపరి సాగర్ శరీరాన్ని తగలబెడుతుంటే శారద గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఆపండి, నేనింకా బ్రతికే ఉన్నాను, నా శరీరాన్ని కాల్చకండి, అమ్మా నేనిక్కడున్నాను అని గొంతు పగిలిపోయేలా అరుస్తున్నాడు సాగర్. కాని అతడి మాటలు ఎవరికీ వినిపించడం లేదు.
ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అని తల కొట్టుకుంటూ ఏడ్చింది శారద. ఆమె బాధ చూస్తూ సాగర్ తట్టుకోలేకపోయాడు. ఊరుకో శారదా, ఇది నీ కొడుక్కి దక్కిన అదృష్టం అని వాళ్లలో ఒక పెద్ద మనిషి శారదకి నవ్వుతూ చెప్పాడు. అప్పుడే గోడ గడియారం అర్ధరాత్రి 2 గంటలు కొట్టింది. 2వ గంట పూర్తి అవ్వగానే కరెంటొచ్చేసింది. సాగర్ ముందు జరుగుతున్న అతడి దహన సంస్కారాలు మాయమైపోయాయి. కరెంటు రావడంతో ఇప్పుడు సాగర్ ఉన్న గది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిరోజు అతడి కలలో చూసే అదే గది, అదే మంచం, అదే అద్దం. వాటన్నింటినీ చూడగానే సాగర్కి విషయం అర్థమయ్యి అక్కడ్నుంచి కిందంతస్తుకి పరుగుతీశాడు. ఎంత దూరం పరిగెడుతున్నా అక్కడక్కడే తిరుగుతున్నాడు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాడు. అతడి అవస్థ చూసి ఆ అమ్మాయి మళ్లీ నవ్వింది. ఆ ఫ్యాక్టరీ మొత్తం ఆమె నవ్వులతో దద్దరిల్లింది. ఏం చేస్తున్నావు మందాకిని? నన్ను వదిలేయ్ అని గంభీరంగా అరిచాడు సాగర్. ఆ వదిలేస్తా, కాకపోతే నా కోరిక తీర్చు అంటూ హస్కీ టోన్లో అంటూ అతడి కళ్ల ముందు ప్రత్యక్షమైంది మందాకిని. అదే రూపం, అదే అందం కళ్ల ముందు కలలా నడుచుకుంటూ వస్తుంటే సాగర్ భయపడుతున్నాడు. మందాకిని దగ్గరకొస్తున్న కొద్దీ ఆమె శరీరం కొద్ది కొద్దిగా మారిపోతూ సగం కాలిపోయిన 110 ఏళ్ల ముసలవ్వలా మారిపోయింది. ఆ రూపం చూసి సాగర్ భయంతో గట్టిగా అరిచి ఒక్కసారిగా నిద్రలేచాడు. అతడి కళ్ళు ఒక్కసారిగా తెల్లగా మారిపోయాయి. పెదాల మీదెందుకో కన్నింగ్ స్మైల్ వచ్చింది. సాగర్ కలలో వెంటాడుతున్న అమ్మాయెవరు? సోమప్ప రోహిత్ని ఎందుకు కలవాలనుకున్నాడు? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తరువాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 412 సవతి తల్లి రేపిన రచ్చ. సాగర్ కలలో కనిపించిన మందాకిని తన కోరిక తీర్చమనడుగుతూ 110 ఏళ్ల ముసలి అవ్వలా మారిపోయింది. భయంకరంగా ఉన్న ఆమె రూపాన్ని చూసి దడుచుకున్న సాగర్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. అతడి కళ్ళు దెయ్యం పట్టినట్టు తెల్లగా మారిపోయాయి. అతడి పెదవుల మీద ఎందుకో కన్నింగ్ స్మైలొచ్చింది. ఇప్పుడు సాగర్ చూడటానికి ఒక సైకోలా కనిపిస్తున్నాడు. మరోవైపు డిన్నర్ పూర్తి చేసుకున్న రోహిత్, అతని స్నేహితులు ఇంటికి తిరిగొచ్చేశారు. వాళ్లల్లో చంద్ర లేడు. వాళ్లు లోపలికొచ్చేసరికి సాగర్ గదిలో నుండి ఏవో శబ్దాలు రావటం మొదలుపెట్టాయి. ఆ శబ్దాలు కాస్త విచిత్రంగా ఉండటంతో అతడి గదికి వెళ్లి తలుపులు తెరవమని డోర్స్ మీద కొడుతున్నాడు రోహిత్. అతడు చేసిన శబ్దానికి సాగర్ ట్రాన్స్లో నుండి బయటికొచ్చాడు. అతడి చేతిలో సగం కాలిపోయిన కర్రముక్కుంది. నేలమీద అతడు వేసిన ఏదో బొమ్మ కూడా ఉంది. హో షిట్, నేను మళ్లీ ట్రాన్స్లోకి పోయినట్టున్నాను అని కంగారు పడుతూ చేతిలో ఉన్న కర్రముక్కని కిటికీలో నుండి బయటికి విసిరేసి నేలమీదున్న బొమ్మని చెరిపేశాడు. సాగర్ చేస్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అతడికిలా జరగటం ఇది మొదటిసారి అనిపించడం లేదు. అతడికొచ్చిన కల వెనకాల ఏదో పెద్ద కారణమే ఉందనిపిస్తోంది. సాగర్, పిలుస్తుంటే డోర్ ఓపెన్ చేయవేంటి అని ఒకసారి గంభీరంగా అరిచాడు రోహిత్. ఆ వస్తున్నాను, ఒక్క నిమిషం అంటూ తన మీద అనుమానం రాకుండా ఉండడానికి ఆ గదిని ఇంతకు ముందులా మార్చి డోర్ ఓపెన్ చేశాడు సాగర్. వాళ్ల ముందు కంగారు పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు కాని అది అతడి వల్ల కావడం లేదు. లోపలేం చేస్తున్నావు? ఎందుకంత కంగారు పడుతున్నావు అని ప్రశ్నించాడు రోహిత్. ఏదో పీడకలొచ్చింది అని క్యాజువల్గా అంటూ మీ డిన్నర్ పూర్తయిందా అని టాపిక్ డైవర్ట్ చేయాలని చూశాడు సాగర్. అతణ్ణి అనుమానంగా చూస్తున్న సిమ్రాన్కి సాగర్ చేతికంటుకున్న మసి కనిపించింది. లోపల నువ్వేం చేస్తున్నావు? చేతికా మసేంటి అని నిలదీస్తున్నట్టుగా అడిగింది సిమ్రాన్. అతడు చెప్పేంతవరకు ఎవరూ అతడి చేతిని గమనించలేదు. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి సాగర్ అని కంగారు పడుతున్న అతడి కళ్లల్లోకి చూస్తూ గంభీరంగా అడిగాడు రోహిత్. అంటే అది నాకు స్మోక్ చేసే అలవాటుంది. మీరొస్తున్నారన్న కంగారులో సిగరెట్ చేత్తో ఆర్పేశాను. అప్పుడు మసి అంటుకున్నట్టుంది అని నైస్గా కవర్ డ్రైవ్ కొట్టాడు సాగర్. అతడి మాటలకి అనుమానంగా చూశాడు రోహిత్. అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సాగర్
తన పాకెట్లో ఉన్న సిగరెట్ ప్యాకెట్ని బయటికి తీసి సాక్ష్యంగా చూపించాడు. ఇంటికి వచ్చిన అతిథిని అనుమానించి అవమానించడం కరెక్ట్ కాదనిపించి, ఇంకొకసారి నువ్వు స్మోక్ చేయాలనుకుంటే బయటికి వెళ్ళి చెయ్యి. మనతో పాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు కాస్త ఇబ్బందిగా ఫీలవుతారు అని ఆదేశిస్తున్నట్టుగా చెప్పాడు రోహిత్. ఆ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయటం ఇష్టం లేక సరే అని ఒప్పేసుకున్నాడు సాగర్. అప్పటికే బాగా ఆలస్యం అవ్వడంతో అందర్నీ వెళ్లి పడుకోమని చెప్పాడు రోహిత్. ఏదో పెద్ద ప్రాబ్లం నుండి బయటపడినట్టు వాళ్లందరూ వెళ్ళిపోవడంతో సాగర్ రిలాక్స్డ్గా ఫీలయ్యాడు. మరోవైపు చంద్రని తనతో పాటు తీసుకువెళ్లిన సోమప్ప ఎందుకో కంగారుగా కనిపిస్తున్నాడు. ఏమైంది సోమప్ప, ఎందుకు కంగారు పడుతున్నావు అని తన సమస్య ఏంటో చెప్పమని అడిగాడు చంద్ర. ఇప్పుడు నేను చెప్పేది బహుశా నువ్వు నమ్మకపోవచ్చు అని ఏదో చెప్పడానికి ఆలోచిస్తున్నాడు సోమప్ప. త్వరగా ఏం జరిగిందో చెప్పు సోమప్ప అని చంద్ర అసహనంగా అరిచాడు. నేను చిన్నయ్యకి వ్యతిరేకంగా మారాలనుకుంటున్నాను. వాడి దుర్మార్గాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. నన్ను మీతో పాటు కలుపుకోండి అని చెబుతున్న అతడి వైపు చంద్ర సీరియస్గా చూశాడు. నాకు తెలుసు చంద్ర, నువ్వు నా మాటల్ని నమ్మవని. ఒకసారి నేను అమూల్యమ్మని మోసం చేశానని ఒప్పుకుంటాను. కాని ఇప్పుడు నేను నిజంగానే మారిపోయాను అని నిజాయితీగా చెప్తున్నాడు సోమప్ప. అతడి మాటల మీద చంద్రకస్సలు నమ్మకం లేదు. ఎన్ని మాటలు చెప్పినా నువ్వు నన్ను నమ్మవని నాకు తెలుసు. కాని ఇప్పుడు నేను చెప్పేది వింటే నీ బుర్ర పాడైపోతుంది అని గొంతు సవరించుకుంటూ అమూల్య బాలభద్రుడితో కుదుర్చుకున్న ఒప్పందం గురించి చంద్రకి చెప్పేశాడు సోమప్ప. అమూల్య గురించి తనకి చెప్పడం కూడా సోమప్ప ప్లాన్లో భాగమని అనుకుంటున్నాడు చంద్ర. అందుకే ఆ విషయం గురించి తెలిసినా తెలియనట్టు ఆశ్చర్యపోయాడు. అమూల్యమ్మ ఇప్పుడు మీతో పాటు ఉంటూ బాలభద్రుడికి సమాచారం అందించాలనుకుంటోంది. తనతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడ్నుండి బాధగా వెళ్లబోతూ, మీకు నా మీద నమ్మకం కలిగినప్పుడు నా దగ్గరికి రండి. మీకు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని చివరి మాటగా చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు సోమప్ప. అతడి గురించి రోహిత్కి చెప్పడానికి ఇంటికి వెళ్లాడు చంద్ర. నాకైతే వాడి కళ్లలో నిజాయితీ కనిపించింది అని రోహిత్కి సోమప్ప గురించి చెప్పి తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు. సరే చూద్దాం, వీడు మనకి ఏ విధంగా ఉపయోగపడతాడు అని ఆ విషయాన్ని లైట్ తీసుకుని చంద్రని పడుకోమని చెప్పాడు రోహిత్. మరోవైపు బాలభద్రుడి బంగ్లాలో రాజకీయ నాయకుల హడావిడి మొదలైంది. సిటీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బాలభద్రుణ్ణి కలవడానికొచ్చారు. ఎలక్షన్స్ దగ్గరకొచ్చేస్తున్నాయి బాలగారు, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తప్పు చేసినా సీఎం కుర్చీ చేజారిపోతుంది అని తన అనుభవాన్ని బాలభద్రుడికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఒక వ్యక్తి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ఎన్ని సేవలు చేసినా చివరికి ప్రజలు డబ్బే చూస్తారు. కాబట్టి ఎలక్షన్స్ ముందు రోజు అందరికీ డబ్బులు పంచాలి. మీ దగ్గర ఫండ్ రెడీగా ఉంది కదా అని అనుమానంగా అడిగాడు ఇంకో వ్యక్తి. ఓటిని డబ్బుతో కొనడం కోసమే బాలభద్రుడు మిస్ కేతో రోహిత్ని చంపుతానని డీల్ కుదుర్చుకున్నాడు. మీరు దాని గురించి భయపడకండి, నా దగ్గర ఫండ్ రెడీగానే ఉంది. మీరు ఎప్పుడు పంచుదామంటే అప్పుడు పంచేయవచ్చు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు బాలభద్రుడు. వాళ్లు పెట్టుకున్న మీటింగ్లోకి సోమప్ప కంగారు పడుతూ వచ్చి, చిన్నయ్య, మీకోసం ఎవరో కాల్ చేస్తున్నారు. ఎన్నిసార్లు కాల్ కట్ చేసినా మళ్లీ మళ్లీ చేసేసరికి ఏదైనా ముఖ్యమైన విషయం అయ్యుంటుందని తీసుకొచ్చాను అని చెబుతుండగా బాలభద్రుడి మొబైల్ మళ్లీ రింగ్ అయింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న మిస్ కే నెంబర్ చూసి, మీటింగ్లో ఉన్నాను, కనిపించడం లేదా సోమప్ప? అయినా లోపలికెందుకొచ్చావు? నిన్ను బయటే ఉండమని చెప్పాను కదా అని కసురుకున్నాడు బాలభద్రుడు. ఒక రకంగా చెప్పాలంటే అంతమందిలో సోమప్పని అవమానించాడు. బాలా, అన్నిసార్లు చేశారంటే ఏదో ముఖ్యమైన పనై ఉంటుంది. నువ్వు మాట్లాడిరా, మేం వెయిట్ చేస్తాం అని చెప్పాడు వాళ్లలో ఒకడు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే మిస్ కే ఏమడుగుతుందో బాలభద్రుడికి తెలుసు. అందుకే ఆ ఫోన్ కాల్కి దూరంగా ఉండాలనుకుంటున్నాడు. ఏం పర్లేదు, మన మీటింగ్ అయిన తర్వాత మాట్లాడతాను అని సోమప్పని అక్కడ్నుండి వెళ్ళిపోమన్నాడు బాలభద్రుడు. సోమప్ప వెళ్లబోతుండగా మళ్లీ మిస్ కే దగ్గర్నుండి కాల్ వచ్చింది. ఆ ఎమ్మెల్యేలలో ఒక వ్యక్తి చనువుగా మొబైల్ తీసుకుని, మేం మీకోసం ఎదురుచూస్తామని చెప్తున్నాం కదా సీఎం గారు, మీరు వెళ్లి మాట్లాడిరండి అని కాల్ లిఫ్ట్ చేసి బాలభద్రుడికిచ్చాడు. కాల్ లిఫ్ట్ చేసివ్వడంతో బాలభద్రుడు అడ్డంగా ఇరుక్కుపోయాడు. ఇంక చేసేదేమీ లేక మాట్లాడుతూ వాళ్లకి కాస్త దూరంగా వెళ్లాడు. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని గంభీరంగా అరిచింది మిస్ కే.
ఆ, ఎలక్షన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. అందుకే కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను అని సంజాయిషి ఇచ్చుకుంటున్న బాలభద్రుడి మాటల్ని పట్టించుకోకుండా, నువ్వింక నాకు పనికి రావని అర్థమైపోయింది. అందుకే రోహిత్ని చంపడానికి నేను వేరే వాళ్ళని మాట్లాడుకున్నాను. నీకిచ్చిన 500 కోట్లు నాకు తిరిగిచ్చేయి, లేదంటే నీ బ్రతుకేంటో బజార్లో పెడతాను. ఇప్పుడు నీ మీద కేసు పెడితే నీ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించుకో అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసేసింది మిస్ కే. హలో హలో, ఒకసారి నా మాట వినండి అంటూ కట్టయిన మొబైల్ని చూసి, ఓ షిట్, ఇప్పటి వరకు ప్లాన్ చేసింది మొత్తం నాశనమైపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చినా, నా మీద కేసు పెట్టినా నేను సీఎంని అవ్వలేను అని తల పట్టుకుంటూ కంగారు పడిపోతున్నాడు బాలభద్రుడు. ఆమెకు నచ్చ చెప్పడానికి మళ్లీ కాల్ చేశాడు బాలభద్రుడు. ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా ఆవిడ కాల్ లిఫ్ట్ చేయడం లేదు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని కంగారు పడుతున్న బాలభద్రుడి దగ్గరకొచ్చి, కంగారుగా కనిపిస్తున్నావేంటి బాలా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని ఆప్యాయంగా అడిగాడు ఒక వ్యక్తి. ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, రండి వెళ్ళి భోంచేద్దాం అని అతనితో పాటు తీసుకుపోయాడు బాలభద్రుడు. వాళ్లతో పాటు భోజనం చేస్తున్నాడన్న మాటేగాని అతడి మనసు మొత్తం మిస్ కే గురించే ఆలోచిస్తోంది. ఆ తర్వాత రోజు ఉదయం 7 గంటలకి రోహిత్ తన ధ్యానాన్ని పూర్తి చేసుకుని తన గదిలోకొచ్చాడు. సరిగ్గా అప్పుడే రింగ్ అవుతున్న అతడి మొబైల్ ఆగిపోయింది. ఇంత పొద్దున్నే ఎవరు కాల్ చేశారు అనుకుంటూ స్క్రీన్ మీద కనిపిస్తున్న కొత్త నెంబర్ వైపు అనుమానంగా చూశాడు రోహిత్. అప్పటికి అదే నెంబర్ నుండి 5 మిస్ కాల్స్ ఉన్నాయి. రోహిత్ మరో ఆలోచన లేకుండా ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేశాడు. హలో, రోహిత్ బాబేనా మాట్లాడేది అని ఒక ముసలి వ్యక్తి గొంతు భయపడుతూ అడిగాడు. అతడి గొంతును గుర్తుపట్టిన రోహిత్ సంతోషిస్తూ, రామయ్య తాత, నువ్వేనా మాట్లాడేది అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును రోహిత్ బాబు, నేనే మాట్లాడుతున్నాను. మీరిప్పుడు ఎక్కడున్నారు అని కంగారు పడుతూ అడిగాడు రామయ్య. ఏమైంది తాత, ఎందుకు కంగారు పడుతున్నావు అని అనుమానంగా అడిగాడు రోహిత్. అదంతా చెప్పే సమయం ఇప్పుడు నా దగ్గర లేదు బాబు. మీరు ఎక్కడున్నా వెంటనే అక్కడి నుండి పారిపోండి. కొన్ని రోజుల వరకు బయటికి రావద్దు. మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. మిమ్మల్ని చంపడానికి మనుషులొస్తున్నారు. అక్కడి నుండి వెళ్ళిపోండి బాబు అని ఏడుస్తూ చెప్పాడు రామయ్య. అతడి మాటలకి రోహిత్ ఒక్కసారిగా షాకయ్యాడు. అతడేం మాట్లాడుతున్నాడో అర్థం కాక, అసలేం జరిగిందో నాకు వివరంగా చెప్పు తాతా అని కంగారు పడుతూ అడిగాడు రోహిత్. రామయ్య ఏదో చెప్పబోతుండగా సడన్గా కాల్ కట్టయింది. రోహిత్ తిరిగి ప్రయత్నించినా రామయ్య కాల్ లిఫ్ట్ చేయలేదు. రోహిత్ అరుపులు గట్టిగా వినిపించడంతో అతని స్నేహితులు అతడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది రోహిత్, ఎందుకలా అరుస్తున్నావు అని కంగారు పడుతూ అడిగింది తార. ఆమెకి రామయ్య గురించి చెప్పాడు రోహిత్. రామయ్య అంటే నిన్ను పెంచి పెద్ద చేసిన మీ పాలేరు కదా అని చంద్ర అనుమానంగా అడిగాడు. అవును, ఆయనే. ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తున్నాడు అని రోహిత్ అంటూ ఉండగా మళ్లీ రామయ్య దగ్గర నుండి కాల్ వచ్చింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు రోహిత్. రోహిత్ బాబు, మీ సవతి తల్లి మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం తన బ్యాంక్ అకౌంట్కి మార్పించేసుకుంది. అంతేకాదు, మిమ్మల్ని చంపడానికి మనుషుల్ని కూడా పంపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నా మీద కూడా మనుషుల్ని పంపించింది. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర నుండి పారిపోతున్నాను. మీరు కూడా పారిపోండి అని రామయ్య చెబుతుండగా మళ్లీ కాల్ కట్టయింది. తన సవతి తల్లిని గుర్తు చేయగాని రోహిత్ పిడికిలి కోపంగా బిగుసుకుంది. ఒక రకంగా తన తండ్రిని రోహిత్ ద్వేషించడానికి ఆమె కారణం. రోహిత్, మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బుల్ని నీ సంతకం లేకుండా తన బ్యాంక్ అకౌంట్కి ఎలా మార్చుకుంటుంది? అయినా నీతో సంబంధాలన్నీ తెంచేసుకున్న తర్వాత నిన్ను చంపాలని చూడటమేంటి? నాకసలేమీ అర్థం కావడం లేదు రోహిత్ అని టెన్షన్ పడుతూ అడిగాడు చంద్ర. రోహిత్ది కూడా దాదాపు అదే పరిస్థితి. రాబోతున్న కొత్త ప్రమాదం గురించి ఆలోచిస్తుండగా మీనాక్షి మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని చూసి మీనాక్షి షాక్ అయింది. తనకి వచ్చిన మెసేజ్ చూసి మీనాక్షి ఎందుకు షాక్ అయింది? రోహిత్ సవతి తల్లి అతన్ని ఎందుకు చంప